మహాదేవ, ఈ పరిశుద్ధమైన నామానికి మా ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నరు అప్పారావు గారి కుటుంబ సభ్యుల కొరకు ఏర్పాటు చేసిన ఈ ఆదరణ కూడికలోనికి చేరవలసిన ప్రియ కుటుంబములకి ఆత్మీయులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులందరినీ బట్టి, ప్రాముఖ్యంగా చేరి కూడివలసిన దైవజనులందరినీ బట్టి మీకు స్తోత్రం తండ్రి. ఆయన ఈ సమయంలో మరిన్ని శ్రేష్టమైన సంగతులు నేర్చుకోవడానికి సిద్ధపడిపోతున్నాం. ముందుగా మాట్లాడిన ఇరువురు దైవజనులను బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ఎన్నో విలువైనటువంటి సంగతులు మీ బిడ్డల ద్వారా మాకు నేర్పించి ఆదరణ దిశగా మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. మిగిలిన సమయంని సమస్తాన్ని మీరు స్వాధీనపరుచుకున్నట్లు మమ్మల్ని కూడా మీ స్వాధీనం ఉంచుకొని మేలైన స్థితి, మంచి గతి మీకు పొందులాగా మీ మాటలను మాకు అందించి తద్వారా మీరు మహిమ పొందమని ప్రాధాన్యపడుతూ యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి పొందినాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు మనందరికీ తండ్రి మనల్ని ప్రేమించి ఇలా తరచుగా సంఘముగాను సహవాసంగాను ఏదో ఒక కారణాన్ని బట్టి కూడుకునేటట్లు చేసినందుకు దేవాదేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు నేను చెల్లిస్తూ, ప్రియులు, పెద్దలు, ఆ తండ్రి సమానులు నరు అప్పారావు గారి యొక్క కుటుంబ సభ్యుల ఆదరణ కొరకు ఏర్పాటు చేసిన సదస్సుకు చేయవలసిన ప్రియ దైవజనులు, బంధుమిత్రులు, ఆత్మీయులు, పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ప్రభువైన క్రీస్తు నామంలో శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. చాలాసార్లు మన మధ్య ఇక్కడ చేరి కూడి వచ్చినటువంటి దైవజనులు కూడా మరణం కోసం, మరణించిన వారి కుటుంబ సభ్యుల ఆదరణ కోసం, వారి జ్ఞాపకార్థమై అనేక రీతులుగా ఎన్నో విలువైనటువంటి సంగతులు పంచుకుంటూనే ఉన్నారు. అయితే ఈ సమయంలో మనం అందరం వినబోయేటటువంటి సంగతి చేరి కూడి వచ్చినటువంటి దైవజనులకు మాత్రమే కాకుండా, కుటుంబ సభ్యులకు మాత్రమే కాకుండా, సంఘస్థులందరికీ, విశ్వాసులందరికీ, అలాగే ప్రభువునందు నిరీక్షణ లేనటువంటి వారందరికీ కూడా మేలుకరమైనటువంటి సంగతులు మనం నేర్చుకోబోతాం. కాబట్టి జాగ్రత్తగా కొద్ది నిమిషాలు దేవుడి మాటలు వినటానికి సిద్ధపడాలని ప్రేమతో మనం చేస్తున్నాను. మీకందరికీ ఒక చిన్ని ప్రశ్న. బేసికల్లీ నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వాడిని, అందుకనే ఒక వామపు ప్రశ్నతో ముందుకు సాగుదాం. జీవితంలో ఎప్పుడో ఒకసారి మనకు ఒక వెలితితో కూడిన ప్రశ్న ఉద్భవించి ఉంటుంది. ఏమిటి ఆ ప్రశ్న అంటే, దేవుడు అన్నీ బాగా చేశాడు, ప్రేమానురాగాల పాశం, ఆ మరణం ఒక్కదాన్ని లేకుండా చేసింటే బాగుంది. నిజంగా ఆలోచన చేయండి. నిజంగా మరణిస్తున్న ప్రతి ఒక్కరికి ఎందుకు మరణాన్ని దేవుడు పెట్టాడు అన్నది పర్ఫెక్ట్గా తెలియదండి. సోకాల్ రకరకాల ఆన్సర్లు చెప్పచ్చేమో, కానీ ఈ సమాధానం మీరు విన్న తర్వాత, దేవా మరణాన్ని మాకు పెట్టినందుకు మీకు స్తోత్రాలు నాయనా అని అంటాం. ఎందుకో మా నాన్నగారు 1950 సంవత్సరంలో పుట్టారు, 2004 సంవత్సరంలో చనిపోయారు. అంటే
53 సంవత్సరాలు మాత్రమే బతికాడు. నాకు మా నాన్న చనిపోయి 21 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ ఎన్నోసార్లు నాకు కూడా ఈ సత్యం తెలియక మునుపు, నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుని అయినప్పుడు, నేను సంఘాలకు నాయకుడిని అయినప్పుడు, 10 చోట్ల ఇలా తిరిగి ఒక మంచి దైవజనుడిగా ఉంటున్నప్పుడు, మా నాన్న ఉంటే బాగుండేది అంటే మరణం పెట్టుకుంటే బాగుండు అని అనిపించకపోయినా అఫ్కోర్స్ మీకు కూడా చాలాసార్లు అనిపించి ఉండొచ్చు, మా తాతయ్య ఉంటే బాగుండు, మా అమ్మమ్మ ఉంటే బాగుండేది ఈ టైంలో, అప్పుడే చనిపోకుండా ఉంటే బాగున్ను అనేటటువంటి పరిస్థితి అనిపించడంతో పాటు ఇది ఒక్కటి లేకుండా చేసింటే ఎంత బాగుండేది అనేటటువంటి పరిస్థితి. నిజంగా దేవుడు మరణం అనేది ఎందుకు అంత అసలు ప్రాముఖ్యంగా పెట్టాడు ప్రతి మనిషికి మ్యాండేట్గా, అంటే కంపల్సరీ దాన్ని ఎవరైనా ఫేస్ చేయాల్సిందే. ఎవరైనా సరే, సామాన్యుడి నుండి శాస్త్రవేత్త వరకు, సామాన్యుడి నుండి మాన్యుడి వరకు, కోటీశ్వరుడైనా కడుపేదైనా, అభిమానులున్న అనామకులైన ఎవరైనా దాన్ని టేస్ట్ చేయాల్సిందే అని ఎందుకు పెట్టారు? కొంతమంది బాల్యం రుచి చూడకుండా పోతారు, కొందరికి బాల్యం మిస్ అయిపోతుంది, స్కిప్ అయిపోతుంది, కొందరికి యవ్వనం ఉండదు, కొందరికి వివాహం ఉండదు, కొందరికి ఉద్యోగం ఉండదు, కొందరికి ఇల్లు కట్టుకోవడం ఉండదు. అలా కొన్ని మిస్ అవుతూ పోతుండే. కానీ ఇది మాత్రం ఎందుకు అంత కంపల్సరీ చేశాడు మానవుడికి? ఇది మనకు అర్థం కావాలంటే ఒక చిన్న కథ. అది కథ మాత్రమే కాదు, జీవిత వాస్తవికతది. ఏమిటి అని అంటే ఆలోచన చేస్తే, ఫస్ట్ విషయం, మరణం దేవుడు ఎందుకు పెట్టాడు, మరణం మనకు అవసరమా అనేటటువంటి దానికి ఆన్సర్ తెలియటానికి ఈ కథ జాగ్రత్తగా అంటే, ఒక ఊరిలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి ఆయన బయట సంచారం చేస్తూ ఉండగా రాజ్యం బయట ఒక సాధువు కనబడ్డాడట. కనబడితే ఆయన ఒక వరం అడగాలని అనుకున్నాడు. బేసికల్లీ పెద్దవాళ్ళు ఎవరైనా వరాలు ఇచ్చేవాళ్ళు కనపడితే ఏం చేస్తాం? వరం కొడుకుంటాం. మన ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఏమడుగుతాం మనం? తాతలు కానీ అమ్మమ్మలు నాయనమ్మలు ఇటువంటి వాళ్ళు పెద్దలు ఎవరన్నా ఉంటే చిన్నపిల్లలను అడుగుతాం, మనం కొన్ని వరాలు అడుగుతాం కదా. అట్లా ఆయన అడగాలని ఆశపడి ఏమన్నాడంటే, స్వామి, నేను చనిపోకుండా ఉండాలంటే ఏమైనా చెప్తారా అని అడిగేస్తాను. ఏదైనా ఒక చిట్కా చెప్తారా, మార్గం చెప్తారా అని అంటే, ఓకే నాయన, నువ్వు ఇలాగే ముందుకు వెళ్తూ ఉంటే నువ్వు దాటాలి. దాటిన తర్వాత ఒక చిన్న సెలయేరు కనబడుతుంది. ఆ సెలయేరులో నీళ్లు తాగు. ఆతురతో వేగంగా గుర్రం మీద వెళ్తూ 2 దాటేసి ఇక నీళ్లు తీసుకొని తాగబోయే లోపు ఒక భయంకరమైన బాధాకరమైన మూలుగు వినపడింది ఇతనికి. ఒక బాధతో, ఒక పెయిన్తో కూడినటువంటి, నొప్పితో కూడి మూలుగుతున్న స్వరం వినపడింది. అరే, ఇంత నిర్మానుష్యమైన ప్రదేశంలో ఎవరబ్బా మూలుగుతున్నారని చెప్పేసి ఆ తాగడం మానేసి, నీళ్లు తాగడం మానేసి ఆయన దగ్గర పోయి ఎంక్వైరీ చేశాడు. ఏం పెద్ద అయినా, ఏంటి మీరు ఇక్కడ ఉన్నారు, ఏంటి సంగతి? అప్పుడు ఆయన ఏం చెప్పాడట, అయ్యా, నీకంటే ముందు ఇందులో ఉన్న నీళ్లను తాగినండి నేను. నాకు ఇప్పుడు వయసు 100 ఏళ్ళు దాటింది. నా కొడుకు ఏం చేశాడంటే నన్ను ఇంట్లో నుంచి తరిమేశాడు. నా కొడుకు నన్ను ఇంట్లోంచి తరిమేశాడు. ఇక్కడ ఎంతకాలంగా మూలుగుతున్నానో తెలుసా? 50 ఏళ్ళు అయింది. 100 ఏళ్ళు పైన ఉంది నా వయసు. నా కొడుకేమో నా ఇంట్లో నుంచి తరిమేశాడు.
దాదాపు 50 ఏళ్ళుగా ఇక్కడనే మూలుగుతూ ఉన్నాను. నన్నెవడు పట్టించుకునే నాదుడు లేడు. ఈలోపు నా కొడుకు పోయాడు, నా మనవడు కూడా ముసలుడయ్యాడు. నా కొడుకు చనిపోయాడు, నా మనవడు కూడా ముసలుడయ్యాడు. నేను అన్నపానాలు నీళ్లు తాగకుండా ఉన్నా కూడా నేను సావలేదు. అన్నము లేదు, పానము లేదు, ఏమీ లేదు. 50 ఏళ్ళుగా ఇక్కడ మూలుగుతూనే ఉన్నాను, అయినా నేను సావలేదు. ఇది వినగానే రాజుకు భయం ఎత్తుకుంది. మళ్ళీ పరిగెత్తుకుంటూ పోయాడు. ఎవరి దగ్గరికి? ఆ సాధు దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా, నాకు ఈ వృద్ధాప్యం అనేది లేకుండా యవ్వనంగా ఉండాలి, చావకుండా ఉండాలి. అట్ట వరం ఏదన్నా చెప్పు అంటే, ఇంకేం ఓకే, నో ప్రాబ్లం అయినా. ఈ 2 పర్వతాలు దాటిన తర్వాత, 3వ దాటిన తర్వాత ఒక చెట్టు కనపడుతుంది నీకు. ఆ చెట్టుకు ఒక పచ్చని పండ్లు ఉంటాయి. ఒక్క పండు కోసుకొని తిను, నువ్వు జీవిస్తావు నిరంతరము. సరే అని ఇంకా వేగంగా వెళ్ళిపోతాడు. ఇంకేముంది, ప్రాబ్లం సాల్వ్డ్ కదా. ఫస్ట్ స్టెప్లో దీర్ఘాయువు అంటే మరణమే లేకుండా ఉండేది కోరుకున్నాడు. కానీ ఇక్కడ వృద్ధుణ్ణి చూస్తే వృద్ధాప్యం లేకుండా కూడా ఉండేటట్టు కోరుకుంటే బాగుండు అని అనుకొని వెళ్ళి అడిగాడు. దానికి సొల్యూషన్ అని చెప్పాడు, వెళ్ళిపోయాడు. పండు తెంచుకొని ఇక తినబోయే లోపు భయంకరంగా 4 కొట్లాడుకుంటున్నారు యవనస్తులు. ఆ పోట్లాట్లు ఎట్లా ఉన్నాయంటే మొత్తం ఎట్లాంటోడైనా సరే అక్కడ కాన్సన్ట్రేట్ చేయాల్సిందే. అంత భయంకరమైన పోరు సాగుతుంది. ఏంటి అసలు ఇక్కడ ఇంత భయానకమైన నిర్మానుష్యమైన ప్రదేశంలో ఓ 4 యవనస్తులారా, మీరు ఏం చేస్తారు, ఎందుకు కొట్లాడుకుంటున్నారు, ఏంటి వృధా అని అంటే, ఒరే పిచ్చడా, నీకంటే ముందు ఆ చెట్టుకున్న పచ్చని పండ్లు తిన్నాం 4 మేము. మరి తిన్నారు, బాగానే ఉన్నారు, యవనస్తులుగా ఉన్నారు, హ్యాపీ కదా, మరణం లేదు, యవనమే ఉంది. ఎవరికండి ఇష్టం వృద్ధాప్యం రావటం? చెప్పండి, ఎవరికైనా ఇష్టమా? రంగు ఎందుకు వేస్తాం తలకి? ఎందుకు? నేను కుర్రోడ్నే, మా పక్కన కుర్రోడు ఉన్నాడు. అన్నా నేను కుర్రోడ్నే అని చెప్తాడు. కుర్రో అన్నట్టు. 60 ఏళ్ళ ముసలైన ఒక టీషర్ట్ వేసుకుని ఏం రాస్తున్నాడు తెలుసా? ఐఎమ్ స్వీట్ 16 విత్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 44 years అని రాశాడు. అంటే తెలుగులో చెప్తా, నాకు 16 ఏళ్ళే, కాకపోతే 44 ఏళ్ళ అనుభవం. నాకు 16 ఏళ్ళే కానీ 44 ఏళ్ళ అనుభవం. అంటే 44 ఒక 16 ఎంత? 60. అలా వృద్ధాప్యాన్ని కోరుకోం కదా. వృద్ధాప్యం లేదు, సావు లేదు. ఈ కొట్లాట్లు ఎందుకు కొట్లాడుతున్నారు రా బాబు అని అంటే, అప్పుడు ఒకడు వచ్చాడు. ఏమనంటే, ఐఎమ్ 250+ years old, నాకు 250 సంవత్సరాల వయసు. మా నాన్న ఉన్నాడే, ఆయనకు 300. మా నాన్న ఇప్పటికీ ఆస్తి పంచు, ఆస్తి అంటే ఇవ్వట్లా. ఆస్తి ఇవ్వయానంటే మా నాన్న ఇవ్వట్లేదు. అందుకే మా నాన్నతో నేను పోట్లాడుతున్నాను. ఇస్తావా? అది లేదు. ఇస్తావా? చస్తావా అనేది లేదు. ఎందుకంటే సావడు. నాకు 250 సంవత్సరాలు మా నాన్నను నా ఆస్తి ఇమ్మంటే మా నాన్న ఇవ్వట్లేదంటే, ఏమయ్యా ఎందుకు ఇవ్వలేదు అని అడిగితే 300 ఏళ్ళ వాళ్ళ నాన్నని, వాళ్ళ నాన్నను చూపించాడు. నాకు 300, మా నాన్నకు 350. మా నాన్న నాకు ఇస్తే కదా ఆస్తి వీడికి ఇవ్వటానికి. అందుకని నేను మా నాన్నతో పోట్లాడుతున్నాను. ఏమయ్యా నువ్వెందుకు లేదు 350 ఏళ్ళ ముసలైనా అని అంటే, ఈయనేమన్నాడు తెలుసా? అల్లందుకు ఇంకొక ఆయన ఉన్నాడు, ముసలాయన కాదైనా, యంగ్ అండ్ డైనమిక్, కాకపోతే 400 నాట్ అవుట్. 400 ఏళ్ళ వయసులో ఉన్నాడు మా నాన్న నాకు ఇస్తే కదా ఈ కొడుకు ఇవ్వటానికి. అంటే మొత్తానికి ఆస్తి పంచట్లేదని కొట్టుకు సత్తున్నారు. ఎంతకాలం కొట్టు సావాలి? ఇట్లాగా సావరిక కొట్టుకుంటూ ఉంటారు. ఇక సావు లేదు.
వృద్ధాప్యం లేదు, కొట్టుకోవటమే ఇక. ఉన్నంతకాలం కొట్టుకోవటమే ఇక. ఇదన్నీ చూసిన తర్వాత రాజు పరిగెత్తుకుంటూ పోయి సాధుకు చెప్పాడంటే ఏమన్నా తెలుసా, మరణం యొక్క ప్రాముఖ్యత నాకు అర్థమైందయ్యా. ప్రపంచం చల్లగా సంతోషంగా ఉందంటే కారణం తెలుసా మీకు? అది పెట్టాడు కాబట్టి దేవుడు. మరణం పెట్టాడు కాబట్టి ప్రపంచం సుభిక్షంగా ఉంది, శాంతి సంతోషాలతో సమాధానాలతో ఉంది. మర్చిపోకండి. అందుకే మరణం అత్యంత ప్రాముఖ్యమైంది, అందరికీ రావాల్సిందే. ఎందుకంటే నీళ్లు తాగలేని పరిస్థితి, తిండి తినలేని పరిస్థితి, కోరుకున్న చోటికి వెళ్ళలేని పరిస్థితి, రోగాలు రొప్పులతో నొప్పులతో బాధపడే పరిస్థితి అవసరమా? ఆస్తి పంచుతావా లేదా అని చెప్పి కొట్లాడుకునే పరిస్థితి జీవితాంతం అవసరమా? దేవుడు పిచ్చోడు కాదు, మానవుడికి మెదడు పెట్టినాడు, మానవుడికి తెలివితేటలు పెట్టినవాడు. అందుకే ఆయన ఊరికే మరణాన్ని పెట్టలేదు. మనం చాలాసార్లు అప్పుడప్పుడు వాళ్ళు మరణం లేకపోతే బాగున్నాను అనుకున్న కొన్ని సందర్భాల్లో ఏమనుకుంటాం తెలుసా, ఫోన్లే అని పోయి మంచి పని అయింది, ఆమె పోయి మంచి పని అయింది అనుకుంటారు. ఎందుకంటే ఆ బాధలు, ఆ నొప్పులు, ఆ రొప్పులు అంతా కూడా మనకు తెలుసండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన సంతోషాన్ని పంచుకోవచ్చు, కానీ పంచుకోలేనిది ఏంటో తెలుసండి. ఎప్పటికి కూడా జీవిత భాగస్వామి కూడా బాధలైనా పంచుకోవచ్చు. వ్యాధి రోగం ఉంది చూసారా, అది వాళ్ళే భరించాలండి. వ్యాధులు రోగాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు మాత్రమే భరించాలి. ఇదిగో నేను నీ భార్యని కదా, నాకు కొంచెం ఇచ్చేయ బాబు అంటే కుదరదు. నేను మీ ఆయన్ని కదా, నాకు కొంచెం ఇచ్చే అమ్మాయి అంటే కుదరదు. నేను మీ పిల్లల్ని కదా కొంచెం ఇచ్చేయంటే కుదరదు. ఎంతకాలం? అందుకే దేవుడు అంటాడు యెషయా-గ్రంథం 57వ అధ్యాయం ప్రారంభ 2 వచనాల్లో, యెషయా-గ్రంథం 57వ అధ్యాయం ప్రారంభ 2 వచనాల్లో చెప్తాడు, నీతిమంతులు నశించుట చూచి ఎవరునో దానిని మనసున పెట్టరు, భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. ఎందుకయ్యా భక్తులను తీసుకెళ్తున్నావు? భక్తులే కదా వాళ్ళు, రక్తులు కాదు కదా, దుర్మార్గులు కాదు కదా, నీ భక్తులే కదా, ఎందుకయ్యా తీసుకెళ్తున్నావు? వాళ్ళు బతుకుంటే ఇంకొంతమందికి మేలు అవుతుంది కదయ్యా, ఇంకొందరికి మంచిగా అవుతుంది కదా, స్ఫూర్తిగా ఉంటారు కదయ్యా, మాదిరిగా ఉంటారు కదా మనం అనుకోవచ్చు. ఆయన కొనుక్కోబడ్డానికి కారణం ఏంటంటే చదవండి ఏముందో, కీడు చూడకుండా నీతిమంతులు కొనుక్కోబడుతున్నారంట. కీడు అనేది చూడకుండా తీసుకెళ్తున్నారంట. మనం ఎందుకు చూస్తున్నాం తెలుసా? ఈరోజు డ్రమ్ము చూస్తే భయపడుతున్నాడు భర్త, ఇంట్లో డ్రమ్ము చూస్తే భయపడుతున్నాడు భర్త. ఎందుకు? చంపేసి శుభ్రంగా డ్రమ్ములో పెట్టేస్తుందట. ఇంట్లో వాటర్ హీటర్ చూస్తే భయపడుతుంది భార్య. ఎందుకో తెలుసా? చంపేసిన తర్వాత వాటర్ హీటర్లో పెట్టి బాగా మరిగించేసి మొక్కలు చేసేసి ఏం చేస్తున్నాడట, చేపల చెరువులోనో లేదంటే బయట ఉన్నటువంటి మురిక్కాలులోనో వేసేస్తున్నాడట. ఎన్ని చూడాలండి? బంధుత్వం లేదు, పాశం లేదు, పాడు లేదు, ఏమీ లేదు, బాధ్యతలు లేవు. రక్త పిశాచులై పిక్కుతున్నారు డబ్బుల కోసమనో లేకపోతే అక్రమ సంబంధాల కోసం ఎంత తెగబడుతున్నారు. అడ్డొస్తుందని బిడ్డను చంపినటువంటి తల్లిని చూడలేదు. ఈ ప్రపంచంలో తల్లి ప్రేమ స్వచ్ఛమైందంటారు, దాన్ని కూడా కల్తీ అయిపోయిన పరిస్థితులు మనం ఎన్నో చూస్తున్నాం. అందుకే దేవుడు ఒరే నువ్వు చూసి తట్టుకోలేవు, భరించలేవు, తీసుకెళ్తాడు. అందుకు తీసుకెళ్ళిపోతున్నాడు దేవుడు. పిచ్చోడే కాదు. ఈరోజు మనసాన పడ్డప్పుడు కొంచెం ప్రేమగా చూసుకుంటారు, అందరూ వస్తారు. ఎందుకో తెలుసా? పోతారని. ఒక్కరోజు చచ్చే వాళ్ళ కోసం ఏడుస్తామట. నెక్స్ట్ సామెత తెలుసు కదా మీకు, ఒకరోజు చనిపోయే వాళ్ళ కోసం ఏడుస్తామట. మరి ఎవరి కోసం ఏడవ మనం? రోజు
రోజు చచ్చిపోయేవాడి కోసం ఎవడెడతాడు? మీకు తెలుసో తెలీదో, తమిళనాడు రాష్ట్రంలో చనిపోయిన తర్వాత సొంత వాళ్ళు కూడా ఏడవట్లేదట. సొంత వాళ్ళు కూడా ఏడవట్లేదట చావు వస్తే. అందుకని ఏం చేస్తున్నారు? ఏడవటానికి డబ్బులు ఇచ్చి కొందరు తెప్పించుకొని ఏడిపిస్తున్నారట. ఇంకెన్ని విచిత్రాలు చూడాలి. ఏడవటానికి సపరేట్గా ఉంటారు స్పెషలిస్టులు. మీకు ఎట్లా ఏడవాలి చెప్పండి? మామూలుగా ఏడవాలా, లేకపోతే పడి ఏడవాలా, మీద పడి ఏడవమంటారా, దొల్లి ఏడవమంటారా? ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు. ఇవన్నీ చూడటానికి బతికి చావాల్సింది మనం. విపరీతం. మాటిని పిల్లలు ఉన్నారు మనకి. మాటిని పిల్లలు ఉన్నారండి. పిల్లలు మాట వినే పిల్లలు ఉన్నారా? తేలు కొట్టిన దొంగలం మనం. ఫోన్లేండి పిల్లలు దాకా వద్దు, వాళ్ళంటే చిన్నపిల్లలు అనుకుందాం. ఏమండి నా మాట మా ఆవిడ వినకుండా ఉన్న రోజు ఒక్కటి లేదండి. ఏ రోజు ఏ టైంలో ఏం చెప్పినా మా ఆవిడ తప్పదు అన్నటువంటి పురుష పుంగవులు ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? ఉన్నారా? ఉంటే ఒకసారి చేతులు ఎత్తండి, నేను చూసుకుంటా. చేతులు ఎత్తి దండం పెడతా వాళ్ళకి. దానికి కోరుకునేది బతకాలని. అందుకే దేవుడు మరణాన్ని ఏం చేశాడు? మనిషికి ప్రేమలో నిలవని, ఆప్యాయతలు సజీవంగా ఉండని. ఇవి సజీవంగా ఉండాలంటే మనిషి బతికి ఉండకూడదు. మరణం అత్యంత ప్రాముఖ్యమైనది, అత్యంత ఆవశ్యకమైనది మనిషి జీవితంలో. ప్రశాంతంగా ప్రపంచం ఉండటానికి అదే కారణం. ఇన్సూరెన్స్లు ఎక్కువ చేయించారనుకోండి, ఇంకా తొందరగా పోవాలని కోరుకుంటారు. పోకపోతే వాళ్ళే పోనిస్తారు. తెలుసా మీకు? ఒక నాన్న ఏం చేశాడంటే, ఉండేది ఇద్దరే కూతుర్లు అని చెప్పి 10 కోట్లకు ఇన్సూరెన్స్ చేయించాడట. 5 కోట్లు పెద్ద అమ్మాయికి, 5 కోట్లు చిన్న అమ్మాయికి. ఇన్సూరెన్స్ చేయిస్తున్నాము అని చెప్పటానికి కూడా ధైర్యం లేనటువంటి దినాల్లో ఉన్నాం మనం. తెలుసా మీకు? పిల్లలకే, ఎవరికి కాదు, మళ్ళీ పిల్లలకే ఏం చేస్తున్నారు వాళ్ళు? పెళ్ళి అవుతుంది. పెళ్ళైన తర్వాత భర్తలకు ఏం చేస్తారు? మా డాడీ తల కాస్ట్ ఎంతో తెలుసా నీకు? 10 కోట్లు. ఆ చెప్పగానే అల్లుడు ఏమనుకుంటాడు? చేస్తే ఎంత బాగుంటుంది మా మామయ్య అనుకుంటూ ఉంటాడు. ఇంకా ముసలాడు పోడు, 50 చేసుకుంటాడు, 60 చేసుకుంటాడు, 70 చేసుకుంటాడు. ఇంకెంతకాలం బతుకుతావు అనుకుంటూ ఉంటాడు లోపల. ఇంకెక్కడికి కుదరకపోతే ఒక లారీ మాట్లాడుకుంటాడు. ఎందుకు? యాక్సిడెంట్లో పోయిను. దానికోసం మనం ఏమనుకుంటున్నాం? బతకాలి, దీనికోసం బతకాలి. కాబట్టి మనిషికి మ్యాండేట్ మరణాన్ని చేసింది. ఎందుకంటే అందుకే మరణాన్ని పెట్టి దేవుడు మనిషికి ఎంతో మేలు చేశాడు. పెయిన్ తీశాడు, గెయిన్ ఇచ్చాడు. పెయిన్ తీశాడు, గెయిన్ ఇచ్చాడు. అంతే. గెయిన్ అంటే ఏంటి? లాభం. కీడు తొలగించి లాభం చేకూర్చగలిగేది. అసలు ఎన్నోసార్లు మనం చదివి ఉంటాం. ఒకసారి ఆలోచన చేయండి. ఒకరిని జన్మదినము కంటే మరణదినం మేలు. ఎట్లా? ఒకరి జన్మదినము కంటే మరణదినం మేలు అన్నారు కదండి. ఎట్లా మేలది? అసలు ఒక మనిషి చనిపోతే ఎన్ని రోల్స్ లేకుండా కోల్పోతాడు తెలుసా మీకు? ఎన్ని పాత్రలు? 30 పాత్రలు పోగొట్టుకుంటాడట ఒక మనిషి. 30 పాత్రలు. అప్పారావు గారు భార్య అమ్ముంది కదా, రైట్. భర్త పాత్ర పోగొట్టుకున్నాడు. పోయిందా? నాన్న పాత్ర పోయిందా? వియంకుడు పాత్ర పోయిందా?
తాతయ్య పాత్ర పోయిందా? మామయ్య పాత్ర పోయిందా? పెదనాన్న చిన్నాన్న పాత్ర పోయిందా? ఇలా 30 పాత్రలు పోగొట్టుకుంటాడట. ఈ ప్రపంచంలో ఒక కుటుంబానికి ధైర్యం ఆ కుటుంబ పెద్దే. అసలు వాళ్ళు ఏం చేయలేకపోయినా వాళ్ళు నిలబడితే చాలు, పెద్ద ధైర్యం. ధైర్యం కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంటే అది మేలేంటి మనకి అని ఆలోచన చేస్తే పిల్లరా గుర్తుపెట్టుకోండి. నేను అడుగుతున్నాను, జాబ్లో జాయిన్ అయిన తొలి నాళ్ళలో జీతం ఎంత ఉంటుంది? తక్కువ ఉంటుంది. రిటైర్మెంట్ టైంలో అంటే మనం ఏది కోరుకుంటాం? రిటైర్మెంట్ టైంలో నా శాలరీ ఎంత అవుతుందంటే తెలుసా? నేను చిన్న లెక్కలు వేసుకొని మా సీనియర్లు చెప్తూ ఉంటే నేను ఇప్పుడు నోరు వెళ్ళబెడుతున్నాను. మినిమం 4 నుంచి 5 లక్షలు వస్తుంది నెల జీతం. రిటైర్ అయ్యే టైంకి 4 నుంచి 5 లక్షలు వస్తుందట. ఇప్పుడు 1,00,000 కూడా రావట్లేదు. ఇప్పుడు నేను ఏం కోరుకుంటాను? ఇప్పుడు జీతం 1,00,000 లోపు కోరుకుంటానా? 5 లక్షలు కావాలి కోరుకుంటానా? ఇప్పుడు ఏది మేలు? అంత మేలు. జాబులో డేట్ ఆఫ్ జాయినింగ్ కంటే డేట్ ఆఫ్ రిటైర్మెంట్ మేలు. అసలు చచ్చిపోయే సమయానికేనండి ఈ మనిషి ఏదైనా సాధించుకుపోయేది. పుడుతూ ఒక్కడొచ్చాడు, నర్రు అప్పారావు గారు. పోతూ ఎందరు మొత్తం అన్నా లెక్కేశారా? నర్రు గారి నారెంతో లెక్కేశారా ఎవరన్నా? కొడుకులు, కూతుర్లు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, మునిమనవరాళ్ళు మొత్తం లెక్కేస్తే నర్రు గారు పుట్టిన రోజు మంచిదా, ఆయన చనిపోయిన రోజు మంచిదా? ఎంత సంపాదించేశాడు. అందుకు అది మేలు అన్నాడు దేవుడు. అసలు మనకు సంపాదన ఎంత సంపాదించామో తెలిసే రోజు అండి అది. అందుకే మేలు. ఏం సాధించామో, ఎంతవరకు వెళ్ళిపోయామో, ఎంత విజయం సాధించామో, బిక్కుమంటూ పూటగడమని స్థితిలో నుంచి దేవుడు ఏకాంగులను సంసారులుగా చేసి వారికి గర్భఫలాలను ప్రసాదించి వారికి గర్భఫలాలను ఇచ్చి ఎంత చేశాడో. అందుకే అది మేలు. అందుకే క్రైస్తవులు ఆదరణ కూడికను సైతం, ఇంకా చెప్పాలంటే జ్ఞాపకార్థ కూడికను కానీ, చనిపోయినటువంటి రోజులు కానీ మేలు అన్నటువంటి రీతిగానే దేవుడికి స్తుతులు చెల్లిస్తూ తీసుకెళ్తారు, సాగనంపుతారు, సంతోషంగా సాగనంపుతారు. ఇప్పటికి చాలా రిస్కులు తగ్గాయి. అసలు ఇంట్లో వాళ్ళకు కూడానండి తెలుసా మీకు ఎన్ని ప్రాబ్లమ్స్, ఏ రోజు ఏమవుతుందని ముసలోళ్ళకి, రోగాలతో ఉన్నవాళ్ళ విషయంలో ఎన్ని టెన్షన్స్ పడుతుంటారు ఇళ్ళల్లో ఉన్నవాళ్ళు. ఇప్పుడు అవన్నీ బిందాస్. అది క్రీస్తు దాసుకే. బిందాస్ లైఫ్ ఎవరికి? క్రీస్తు దాసుకే. అది మర్చిపోకూడదు. ఎందుకు అంటావేమో ఏమండి, ఇప్పుడు అసలు విషయంలోకి వస్తాం. ఒకటి తెలుసుకున్నాం మనం, 2 పాఠాలు ఉన్నాయి. ఒక పాఠం అయిపోయింది, ఇంకో పాఠం ఎంతసేపు ఉంటుంది అనుకోకండి, అరగంట కూడా ఉండదు. త్వరగానే ముగించేస్తాను. మరణమైన లయపరచలేని క్రీస్తునందున్న వారికి గల 4 శ్రేష్టమైన దీవెనలు ఉన్నాయి. ఇది కేవలం క్రీస్తునందున్న వారికి మాత్రమే సొంతం. 4 శ్రేష్టమైన దీవెనలు. క్రీస్తునందు ఎంతమంది ఉన్నారో, ఆయన సొంత రక్షకుడిగా ఎంతమంది అంగీకరించారో, ఆయన ద్వారా రక్షణలోనికి ఎంతమంది అయితే వచ్చారో, ఇక భవిష్యత్తులో ఎంతమంది అయితే రాబోతారో వాళ్లకు మాత్రమే సొంతమైన 4 శ్రేష్టమైన దీవెనలు ఉన్నాయి. దీవెన నంబర్ 1 ఏమిటి అని అంటే, మన ఆత్మ ఉంది చూసారా, ఆత్మను టచ్ కూడా చెయ్యలేదు. క్రీస్తునందున్న వారి ఆత్మను టచ్ కూడా చేయలేదు మరణం. అందుకే పౌలు గారు ఏమంటారంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 55వ వచనంలో ఏమన్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 55వ వచనంలో, ఓ మరణమా, అసలు మరణంతో నీ విజయం ఎక్కడ? నీ అనగలిగిన దమ్మున్నోళ్ళు ఎవరన్నా ఉండగలరా ప్రపంచంలో? ఎందుకనంటే
అన్ని విజయాలు తనే నమోదు చేసుకుంది చరిత్రలో. మానవ చరిత్రలో ఇప్పటిదాకా అన్ని విజయాలను సొంతం చేసుకున్న ఒకే ఒక జగజ్జేత మరణం. ఎందుకో తెలుసా? ఆలోచన చేయండి. అప్పటిదాకా లక్షలు సంపాదించుకొని, కోట్లు సంపాదించుకొని, ఇళ్ళు, భూములు, పొలము, నగ నట్ర అన్నీ సంపాదించుకున్న వాడిని సున్నా చేసి విగత జీవిగా పంపించేది మరణం. పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని అభిమాన గణాన్ని కలిగినటువంటి వాళ్ళందరినీ ఒక్కసారిగా అక్కడి సమాధికి వెళ్ళి, శ్మశానానికి తీసుకెళ్ళి ఇంత మట్టేయించి మళ్ళీ మర్చిపోయేటట్టు చేసేది మరణం. దాని విజయమే అజేయ విజయము మరణానిది మానవ చరిత్రలో. కానీ అట్టి మరణాన్ని సవాలు చేస్తూ, ఓ మరణమా నీ విజయం అక్కడంటే నువ్వు ఏం చేయగలవు క్రీస్తునందున్న వారిని అని అర్థం. మరణము ఏమైపోయిందట? మింగివేయబడింది. క్రీస్తు యేసునందు ఉన్నటువంటి వారికి మింగివేయబడుతుందంటే ఆత్మ విషయం ఏమవుతుంది అని అంటే పౌలు గారు అంటారు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23-24 వచనాలు చూడండి ఏమనుందో. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23-24 వచనాల్లో, ఈ రెండింటి మధ్య నేను ఇరుకుడుపడి ఉన్నాను, నేను వెడలిపోయి. మరణం ఏం చేయలేదా? మరణం నేనంటే ఎవరు ఇక్కడ? పౌలు గారు. పౌలు గారు అంటే ఏంటి అర్థం? అసలు వ్యక్తి ఆత్మ కదా. అంటే ఆత్మను ఏం చేయలేదా? వెడలిపోయి క్రీస్తుతో కూడా నేను ఉంటాను. ఆపగలవా ఓ మరణమా? లాజరు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? నెమ్మదిలో ఉన్నాడు. ఆపగలిగింది ఈ మరణమా? భూమి మీద శవాన్ని మాత్రం ఒకవేళ పేద శవమునో, దిక్కులేని శవము, అనాథ శవమునో మున్సిపాలిటీ వాళ్ళు తీసుకొచ్చి లాగేసి పోయిండొచ్చుగాక. కానీ లాజరు అనే ఆత్మ పొందిన నెమ్మదిని మరణం ఆపగలగలేదు. అది క్రీస్తు యేసునందున్న వారికి మొట్టమొదటి శ్రేష్టమైన దీవెన. ఎవరినైనా ఆపేయగలదు. మరణము తన స్వాధీనములో ఉంచుకున్నదట చాలా వాటిని. ఎన్నో ఆత్మలను స్వాధీనపరచుకొని మరలా నెమ్మదికి పోనీయకుండా చేసింది. కానీ క్రీస్తు యేసునందున్న వారి దగ్గర దాని పప్పులు ఉడకవు. అది మొదటి దీవెన. రెండవ దీవెన, దేహం మీద కూడా మరణము యొక్క సంపూర్ణ ఆధిక్యత ప్రదర్శించలేదు. క్రీస్తు యేసునందున్న వారి దేహం మీద కూడా మరణము సంపూర్ణ ఆధిక్యత ప్రదర్శించలేదు. ఎందుకంటే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడుతుంది. లేపబడనీయకుండా ఆపగలదా మరణం? లేపబడనీయకుండా ఆపగలదా మరణం? అది కొంతకాలమే. అది కొంతకాలమే. ఘనహీనమైనదిగా విత్తబడి ఘనమైనదిగా లేపబడుతుంది. ఆపలేదుది. అంటే కొద్ది కాలమే మా క్రీస్తునందున్న వారి దేహం మీద కూడా ఆధిపత్యం చెలాయించగలదు. ఆ తర్వాత విజయం మరలా అది క్షయమైన దేహం అక్షయమైనదిగా, మర్చమైనది అమర్చమైనదిగా, దీన శరీరము ఎలాంటి శరీరం చేస్తాం? మహిమ గల శరీరముగా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం, చివరి వచనం చూడండి ఆ అధ్యాయానికి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చివరి వచనము, సమస్తమును తనకు లోపరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరము గల దాని సమరూపముగా మార్చును. ఏం చేయలేడా? మరణం ఏం చేయలేదా? వెత్తబడేటప్పుడు, పూడ్చబడేటప్పుడు విగత జీవే, కాదనలేదు. పురుగు తింటుంది, కాదనలేదు. కానీ ఏ పురుగు ఎక్కడ దాచేసినా మళ్ళా మొత్తం టోటల్గా రావాల్సిందే. మేలు చేసిన వాడు దీవ పునరుత్థానానికి వెళ్ళాల్సిందే. అది క్రీస్తు యేసునందున్న వాళ్ళకి ఉన్న రెండవ శ్రేష్టమైన దీవెన. మొదటిది ఏంటి? ఆత్మను కనీసం టచ్ చేయలేదు మరణం. క్రీస్తు యేసునందున్న వారి యొక్క ఆత్మను టచ్ చేయలేదు మరణం. ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళేటటువంటి నెమ్మదిని దూరపరచలేదు. అది మొదటిది. రెండవది,
శరీరం మీద కూడా సంపూర్ణమైన ఆధిక్యతను ప్రదర్శించలేదు. కొద్ది కాలం మాత్రమే దాని ఆధిపత్యం. తర్వాత ఏమైపోతుంది అంటే అవి మహిమ దేహాలుగా లేపబడతాయి, మహిమలోకాలకి చేర్చబడతాయి. అది రెండవ దీవెన. మూడవ దీవెన ఏమిటి అని అంటే మరణం క్రీస్తు యేసునందున్న వారి పలుకుబడిని పల్సన చేయలేవు. అంటే ఖ్యాతి ఉంది చూసారా, నేమ్ అండ్ ఫేమ్ అంటారే, ఆ పలుకుబడిని ఏ మాత్రం తగ్గించలేదు. కానీ ఇది ప్రపంచంలో ఉన్న వ్యక్తులు గమనించండి. మనందరికీ తెలుసు జాతిపిత గాంధీ తాత కదా, ఆయన మనకు చాలా సర్కిల్స్ ఉంటాయి, గాంధీ బొమ్మ సర్కిల్స్ ఉంటాయి కదా. ఆ సర్కిల్స్లలో ఆ విగ్రహం మీద కాకులు రెట్టలేస్తుంటాయి, దుమ్ము ధూళి ఉంటూ ఉంటుంది. ఏ రోజు దేశానికి స్వాతంత్రం తెచ్చాడు కదా గాంధీ తాత అని, ఒరే ఇంత దారుణంగా పెట్టేశారే ఆ విగ్రహాన్ని అని దాన్ని పట్టించుకునే వాళ్ళు ఎప్పుడుంటారు? గాంధీ తాత విగ్రహం గుర్తు రావాలంటే, ఆయనంటూ ఒక ఆయన మన దేశానికి ఏమన్నా చేశాడని గుర్తు రావాలంటే గాంధీ జయంతి రావాలి, ఆగస్టు 15 రావాలి, లేదా జనవరి 26 రావాలి. అంతవరకు అక్టోబర్ 2 ముందే చెప్పాను కదా, అక్టోబర్ 2 గాంధీ జయంతి రావాలి, లేదా ఆగస్టు 15 రావాలి, లేదా జనవరి 26 రావాలి. ఇంకా మిగతా రోజుల్లో ఆయన ఎవరు? హమ్ ఆప్కే హై కౌన్. చిత్రం, గాంధీ తాత బొమ్మున్నటువంటి ఆ నోటుని ఇచ్చే, నాయన మీరు మద్యపానం తాగకండి అంటే మద్యపానాన్ని కొనుక్కుంటారు, మీరు మాంసం తినకండి అంటే ఆ నోటే ఇచ్చి, తాత నోటే ఇచ్చి శుభ్రంగా కొనుక్కొని వచ్చి లొట్టలు వేసుకొని అంటారు. ఎందుకో తెలుసా అలా జరిగింది? ఆయనకే కాదు, ప్రపంచములో ఎంతటి సుడి తిరిగిన వాళ్ళైనా కావచ్చు, ఎంతటి వీరులైనా, ఎంతటి ధీరులైనా, ఎంతటి శూరులు, ఎంత పేరు ప్రఖ్యాతులు పొందిన వారైనా, ఎంతటి మేలు చేసిన వారైనా ప్రపంచానికి మరణముతో వారి ఖ్యాతి మసకబారుతుంది అంతే. నీ ఎవరినైనా కొనుక్కో చూసుకోండి, అలా మసకబారి కనుమరుగైపోవాల్సిందే. కానీ క్రీస్తు యేసునందున్న వారి యొక్క ఖ్యాతి ఎలా అవుతుందో తెలుసా? దేవుడు అప్పుడప్పుడు గర్వంగా చెప్పుకుంటూ ఉంటాడు. ఏమనంటే, నేను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడిని. అంటే వాళ్ళు పోలేదా? సావలేదు, వాళ్ళు చచ్చిపోయారు కదా. మరి ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళకి భౌతికంగా సావుంది, కానీ వాళ్ళ ఖ్యాతి ఎక్కడి నుంచి పోతుంది? విశ్వాసులకు తండ్రి. అప్పుడెప్పుడో అబ్రహాం గారు, ఇప్పుడు అప్పుడెప్పుడో ఉన్నాడు అబ్రహాం గారు, ఇప్పుడు ఏమైనా మారిపోయాడా? దేవుడి స్నేహితుడు అల్లగొల్ల అప్పుడు అబ్రహాం గారు, ఇప్పుడు మారిపోయాడు అంటావా? ముఖ్యమంత్రి అప్పుడు ఒక ఆయన, ఇప్పుడు ఒక ఆయన, తర్వాత రాష్ట్ర ప్రధానమంత్రి అప్పుడు ఒక ఆయన, ఇప్పుడు ఒక ఆయన, ఇంకొక ఆయన. ఏ రికార్డులైనా కానీ కాలరాసి తిరగరాసేటటువంటి వాళ్ళు ఉంటారు తప్ప క్రీస్తు యేసునందున్నటువంటి వారి ఖ్యాతిని తగ్గించే పరిస్థితి కలిగినటువంటి ప్రపంచం ఎప్పుడు ఉండదు. వాళ్ళు ఎప్పుడు సజీవంగానే ఉంటారు. ఎందుకు అని అంటే, ప్రకటన గ్రంథం చూద్దాం, 14వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులను రాయము. ఎందుకంటే కింద చూద్దాం. నిజమే, వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొంది ఉన్నారు. వారి క్రియలు నోట్ దిస్ పాయింట్, వారి క్రియలు తీసుకెళ్ళగలరు ఎవరన్నా? అలాగా మసకబారిపోతాయి అవన్నీ. అసలు మీకు చేదు రీజన్ చెప్పమంటారా? ఇంట్లో మనం చనిపోయిన పెద్దవాళ్ళ ఫోటోలు ఎందుకు పెట్టుకుంటామని చెప్పంటారా? సరే, పెట్టుకున్న వాళ్ళు ఉన్నాం కదా, ఎందుకు పెట్టుంటాం చెప్పండి? ఎందుకు పెట్టుంటాం చెప్పండి? నేను చెప్పమంటారా? ఆ ఫోటో కూడా లేకపోతే అస్సలు మనకు గుర్తుండరు. ఆ ఫోటో కూడా లేకపోతే
తాతయ్య రూపం ఎట్లుందో, అమ్మమ్మ రూపం ఎలా ఉండేదో, నాన్నమ్మ రూపం ఎలా ఉండేదో, నాన్నగారు రూపం ఎలా ఉండేదో, అమ్మ రూపం ఎలా ఉండేదో, అత్త రూపం ఎలా ఉండేదో, మామయ్య రూపం ఎలా ఉండేదో మర్చిపోతాం. అందుకే ఫోటో పెట్టుకొని మర్చిపోకూడదు చూసుకుంటాం. వారి క్రియలు వారి వెంట వెళతాయంటే దేవుని పిల్లల ఖ్యాతి ఎప్పటికీ బడదు. ఎందుకనంటే దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలిచిపోతాడు. అది క్రీస్తు యేసునందున్న వారికి దీవెనలు. అందుకే ప్రభు పేరిట మన ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కానే కాదు. ఎప్పుడో నీళ్ళ మీద వేసిన ఆహారము చాలా కాలమైన తర్వాత కనబడుతుంది. నేను ఎప్పుడో దాదాపు 20 ఏళ్ల క్రితం మాట్లాడినటువంటి ఆడియో సందేశాలను ఒక ఊర్లో ఉన్నటువంటి పిల్లలు రోజు ఉదయాన్నే మైకులు వేసేస్తున్నారట. రోజు ఉదయాన్నే చర్చ్ బిల్డింగ్ పైన వేసేస్తున్నారట. మైక్లో మెసేజ్లు అన్నీ వేసేస్తున్నారట. వాళ్ళకి నిత్యకృత్యం నా హైందవ సోదరులకి ఎట్లయితే సుప్రభాతం ఉంటుందో అట్లా వాళ్ళు వేసేస్తున్నారంట మెసేజ్లు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం మాట్లాడినటువంటి సందేశాలు తీసుకొని వచ్చి వాళ్ళు వేసి మరలా నన్ను మీటింగ్స్కి పిలిపించుకొని, అన్న మీరు మాకు బాగా తెలుసు, మేమే మీకు తెలియదు, మేము రహస్యలో 2 దశాబ్దాల నుంచి మీ మెసేజ్లు ఫాలో అవుతున్నాం అంటారు. ఎప్పుడో మాట్లాడినాయి. ఏమైపోతాయి అవి? ఏమైపోవో. అందుకే ముందు భద్రపరచండి. దేవుడి కోసం చేసిన ఏ దాన్నైనా భద్రపరచండి. WRS అనే యూట్యూబ్ ఛానల్లో ఈ మెసేజ్ ఎందుకు లైవ్కి వెళ్తుందో తెలుసా? భద్రపరచబడాలి. క్రీస్తు యేసునందు ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి శ్రేష్టమైన దీవెనలే ఉండో తెలిసి వాళ్ళు అతిశయించాలి. ప్రభువునందు ఉన్నందుకు మేము అతిశయిస్తున్నామని వాళ్ళు విన్న తర్వాత ఇది 3వ దీవెన. ఇక 4వ దీవెన ఉంది. అదేంటంటే మన సహవాసాన్ని మరణము ఏం మార్చలేదు. ఉంటే సంఘంలో ఉంటాం, పోతే దేవుని సంఘంలో ఉంటాం, పరిశుద్ధుల గుంపులో ఉంటాం. అది మరణం మనల్ని ఏమీ చెయ్యలేనటువంటి సహవాసం. ఈరోజు నర్రు అప్పారావు గారు మన సహవాసంలో లేడు, కానీ పరిశుద్ధుల సహవాసంలో ఉన్నాడు. సహవాసాన్ని ఏమీ చెయ్యలేదు. లాజరు చనిపోయాడు. ఎక్కడ తేలాడు? అబ్రహాం గారి దగ్గర చేరాడు. ఆయనతో పాటు ఎంతోమంది నీతిమంతులు ఉన్నారు. ఆ సహవాసం. ఏనుగు చచ్చినా బతికినా వెయ్యి అంటారు. ఏనుగు కాదు, క్రైస్తవుడు చచ్చినా బ్రతికినా ధన్యుడే. క్రైస్తవుడు చనిపోయినా బ్రతికినా ధన్యుడే. ఎందుకనంటే ఆత్మ మీద ఆధిక్యత అది ప్రదర్శించలేదు మరణం. ఇప్పటిదాకా ఎన్ని రాళ్ళ మీద దాని ఆటలు సాగాయేమో, కానీ దేవుడి బిడ్డల ఆత్మల మీద సాగించలేదు. సంపూర్ణ ఆధిక్యత దేవుడి పిల్లల దేహాల మీద సాగించలేదు. దేవుని పిల్లల ఖ్యాతిని తగ్గించలేదు. దేవుని పిల్లల సహవాసాన్ని దూరం చేయలేదు మరణం. అది క్రీస్తు యేసునందున్న వారికి మాత్రమే ఉండే 4 దివ్యమైన శ్రేష్టమైన దీవెనలు. కావాలంటే ఇప్పటికీ ఫ్రీగా ఉంది. తీసుకునే దమ్ము ధైర్యం ఉన్నోళ్ళు ప్రభు దగ్గరికి రావాలి. ఏమన్నాడంటే నా దగ్గరికి వచ్చేవారిని నేను ఏమాత్రం చూసాను. నీ స్టాండర్డ్ ఏంటో, నువ్వు ఎన్ని పాపాలు చేశావో, ఏమండి నేను చేసిన పాపాలను ఎవరికైనా చెబితే ఎవడు నన్ను యాక్సెప్ట్ చేయడం అంటారేమో. అందుకే ఓల్డెన్ డేస్లో ఒక పాట ఉంది, ఎంత పాపినైనను యేసు చేరదీయును అని. కాబట్టి క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయగలదు. పవిత్రులుగా చేయటమే కాదు, ఇహపరాల్లో సాఫల్యతను ఇవ్వగలదు, భూమి మీద సమాధానం ఇవ్వగలదు. ఒక గురితో బతుకుతున్నామన్నటువంటి ఒక దృష్టితో, ఒక లక్ష్యంతో బతుకుతున్నామన్నటువంటి స్థితిని, నెమ్మదిని ఇవ్వగలదు క్రీస్తు యేసునందున్న నిరీక్షణ. అందుకే ఇది మతం కాదు, శాంతి, నెమ్మది, సమాధానం, దీవెన, శ్రేష్టత, అద్వితీయత క్రైస్తవ్యం అంటే. ఏదో మాయ చేస్తారు. ఏముంది ఆయన దగ్గర లేనిది ఏంటి, మన దగ్గర ఉన్నది ఏంటి? మాయ చేసి తోచుకెళ్ళిపోవటానికి ఏముంది?
మరణముతో అన్ని సున్నా చేసుకొని పోయే బ్రతుకులు మనమైతే మరణం కూడా సున్నా చేయలేని, కనీసం ఒక్క చిన్న ఇంచు కూడా కదిలించలేని ఖ్యాతి మన ప్రభువుది. కాబట్టి గుర్తుంచుకోండి ప్రియులారా, ఎవ్వరూ అధైర్యపడకండి. మనకున్న దీవెనలు క్రీస్తు యేసునందు ఎవ్వరికి లేవు. అందుకే ఏనుగు చచ్చినా బతికినా కాదు, క్రైస్తవుడు బ్రతికుంటే లోకానికి వెలుగుగా ఉప్పుగా ఉంటాడు, చచ్చిపోతే దేవుడి సన్నిధిలో సదాకాలం సంతోషంగా ఉంటాడు. ఇది కావాలంటే క్రైస్తవ్యం నిత్యము చేతులు చాచి రమ్మని పిలుస్తాడు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాచి రమ్మనుచున్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి దేవా, మరణం మా జీవితాలకి ఎంత ప్రాముఖ్యమైందో మాకు నేర్పించారు తండ్రి. ఈరోజు ఎన్నెన్నో లోకంలో మా మనసులను కలిచేసే సంఘటనలు చూస్తున్నాం. ఇంకా ఎన్నో చూడాలో నాయనా. కకావికలైపోతున్నటువంటి జీవితాలు, మీరంటే భయము భక్తి లేనటువంటి బ్రతుకులు, ఒకరిని ఒకరు దోచుకొని కరచుకొని భక్షించుకునే జీవితాలు, ఇవన్నీ చూసి మేము బ్రతకటం కంటే వీటన్నిటి విషయంలో విశ్రాంతి పొంది మా ఘనత మాతోనే తెచ్చుకొని ఘనులైన మీతో సదాకాలం ఉండటం గొప్ప భాగ్యమని మాకు నేర్పించారు. అలాగే మరణమైన లయపరచలేని క్రీస్తునందున్న మాకు 4 శ్రేష్టమైన దీవెనలు ఉన్నాయని మాకు నేర్పించి మమ్మల్ని ధైర్యపరిచారు. నాయన, మీరు ధైర్యపరిస్తే ఆ ధైర్యం ఎంతో ఉన్నతమైనది తండ్రి. అది జీవితకాలం ఉండేది, ఎన్నో బ్రతుకులను ప్రభావితం చేసేది, కదిలించేది. నాయన, మీ కుమారుడు క్రీస్తు యేసు ప్రభుల వారి యొక్క రక్షణ ఎంత శ్రేష్టమైనది. క్రీస్తునందున్న వారికి ఆయన ఇచ్చేటటువంటి దీవెనలు ఎవరూ ఇవ్వలేరని, ఆత్మను సైతం ఏమాత్రం తాకలేదని మరణం, శరీరం మీద సంపూర్ణమైన ఆధిక్యతను కనబరచలేదని మరణం, మా ఖ్యాతిని ఏమాత్రం తగ్గించలేదని మరణం, మా సహవాసాన్ని దూరపరచలేదని మరణం, దాని ముళ్ళును విరిచి దానికే ముళ్ళును వచ్చిన మా ప్రభువును బట్టి మేమెంతగానో అతిశయిస్తున్నాం తండ్రి. రేపు మమ్మును బట్టి, మా ప్రభువును బట్టి, మిమ్మును బట్టి అతిశయించే జనమును మాతో కలుపమని ప్రాధేయపడుతున్నాం దేవా. మా జనులైన వారు ఏ ఒక్కరు నాశనమైపోవలదు నాయనా. అది మీకు కూడా ఇష్టమైనది కాదు. మీ బిడ్డల హృదయాలను తెరిచి మీ వాక్యము వారి హృదయముల్లో ఉంచి మీ వైపు త్రిప్పి మాతో పాటు ధన్యులను, శ్రేష్ఠులను, యోగ్యులను చేయమని ప్రాధేయపడుతూ, అందులో దాని విషయంలో మా వంతుగా ఇంకనూ మేము చేయవలసిన వాటిని చక్కగా చేయుటకు మమ్మల్ని బలపరచమని, తద్వారా మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకునమని మా ప్రియులు, పెద్దలు, తండ్రి సమానులు నరు అప్పారావు గారి యొక్క కుటుంబ సభ్యుల ఆదరణ కొరకు ఏర్పాటు చేసిన ఈ సదస్సులో సర్వలోకానికి శాంతికరమైన మీ కుమారుడి సువార్తను, సునాదమును వినిపింపజేసిన విధానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ, ఇటువంటి శ్రేష్టమైన సమయాలను, తరుణాలను మా జీవితంలో అనేకం ప్రసాదించి మహిమ ఘనత ప్రభావములు తద్వారా మీరే పొందుకొనమని ప్రాధేయపడుతూ, మరణ విజయుడైనటువంటి పునరుత్థానుడైనటువంటి క్రీస్తు నామములో